తెనాల్లో జరిగినటువంటి పోలీసులు చితకబాదినటువంటి ఉదంతంలో కానిస్టేబుల్ని వాళ్ళు వెంటాడారు, చంపబోయారు గంజాయికి సంబంధించిన మత్తులో అని చెప్పి పోలీసులు అందుకోసమే కొట్టామని చెప్తుంటే, ఇప్పుడు అందులో రెండో కోణం ఆ బాధితుల స్టేట్మెంట్ని సాక్షి హైలైట్ చేసింది. ఓ పక్కన పోలీసులు దాని మీద విచారణకు ఆదేశించి ఉన్నటువంటి సందర్భంలో స్నేహితుడి బర్త్డే పార్టీ కోసం తెనాలి వెళ్ళిన మేము ఆ తర్వాత మరో స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళాం. అక్కడ గొడవతో మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానిస్టేబుల్ మీద హత్యాయత్నం కేసులో ఇరికించారని చేబ్రోల్ జాన్ విక్టర్, షేక్ బాబులాల్ అలియాస్ కరీముల్లా వాపోయారు. పోలీసులు తమ నడి రోడ్డు మీద దారుణంగా హింసించారని చెప్పారు. స్థానిక న్యాయవాదిని కలిసేందుకు శనివారం సాయంత్రం తెనాలి వచ్చిన జాన్ విక్టర్, బాబులాల్ సాక్షితో మాట్లాడారు. చేబ్రోల్ జాన్ విక్టర్ మాట్లాడుతూ, నేను తెనాల్లోనే ఉండేవాడిని. కొంతకాలం క్రితం మా కుటుంబం మంగళగిరికి మారింది. ఇక్కడ స్నేహితుడు బర్త్డే పార్టీ కోసం ఏప్రిల్ 20 సాయంత్రం మరో మిత్రుడు బాబులాల్తో కలిసి తెనాలి వచ్చా. పేరంటాలమ్మ గుడి సమీపంలో కేక్ కటింగ్ జరిగింది. ఇంకో క్లాస్మేట్ వేము నవీన్ని కలిసేందుకని అంబేద్కర్ బొమ్మ ఎదురు వీధిలోకి వచ్చాం. అక్కడ నవీన్తో మాట్లాడుతున్న సివిల్ డ్రెస్లో కానిస్టేబుల్ బైక్ మీద వచ్చాడు. నవీన్ పైకి దూసుకెళ్ళాడు. వాళ్ళిద్దరు గొడవ పడుతుండగా మేము పక్కనే ఉన్నాం. అరే మీరు వెళ్ళిపోండ్రా అంటూ నవీన్ అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ మమ్మల్ని చూసి ఎవర్రా మీరని గద్దించాడు. నా బైక్ తాళాలు, మా ఇద్దరు ఫోన్లు, కరీముల్లా జేబులో డబ్బులు తీసేసుకున్నాడు. ఎంత చెప్పినా తిరిగి ఇవ్వకపోవడంతో నేను బలవంతంగా కానిస్టేబుల్ నుంచి నా బైక్ తాళాలు, ఫోన్ తీసుకున్నా. ఇద్దరం కలిసి మంగళగిరి వెళ్ళిపోయాం. మరుసటి రోజు మధ్యాహ్నం ఆ కానిస్టేబుల్ సహా ఇద్దరు మంగళగిరి వచ్చారు. నన్ను ఎండబెట్టుకుని కరీముల్లా ఇంటికి తీసుకెళ్లారు. ఇద్దరిని కారులో ఎక్కించుకుని కారులోనే కొడుతూ తెనాలి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ దోమ రాకేష్ ఉన్నాడు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కొట్టారు. ఆ రాత్రి మమ్మల్ని పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్లో ఉంచారు. మరుసటి రోజైన 26వ తేదీ సాయంత్రం పోలీస్ స్టేషన్ రోడ్లోని సమాధి వద్ద 2 టౌన్ 3 టౌన్ సిఐలు రాములు నాయక్, రమేష్ బాబు అందరి ముందర అరికాల మీద లాఠీలతో కొట్టారు. అక్కడి నుంచి కొట్టుకుంటూ స్టేషన్కి తీసుకొచ్చారు. మళ్ళీ 27 ఉదయం లింగారావు సెంటర్కి తీసుకెళ్లారు. నా చేతికి కత్తిచ్చి ఓపెన్ చేయమని బలవంతం చేశారు. వీడియో తీశారు. తర్వాత దాన్ని కవర్లో వేసుకుని అక్కడ మరోసారి మా ముగ్గురిని లాఠీలతో చావుబాదారు. ఆ తర్వాత మాకు ముసుగులు వేసి ఫోటోలు తీయించారు. సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. దెబ్బల గురించి డాక్టర్కి చెప్పినా పట్టించుకోలేదు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఆ తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి ముందు ఏమాత్రం నోరు విప్పిన ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లి ప్రైవేట్ పార్టీలో కరెంటు పెట్టిస్తామని, జ్ఞాపక శక్తి కూడా పోతుందని హెచ్చరించతో భయపడి మేము చెప్పలేదు. తర్వాత మమ్మల్ని రేపల్లి సబ్ జైలుకి పంపారని చెప్పారు. షేక్ బాబులాల్ అలియాస్ కరీముల్లా మాట్లాడుతున్న మీద ఎలాంటి కేసులు లేవు. జాన్ విక్టర్తో గల స్నేహంతో ఇక్కడికి వచ్చాను. నవీన్తో మాట్లాడుతున్న కానిస్టేబుల్ వచ్చి గొడవ పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న మమ్మల్ని ఎవర్రా మీరు అంటూ బైక్ తాళం, ఇద్దరు ఫోన్లు, నా జేబులో డబ్బులు లాక్కున్నాడు. తర్వాత మేము మంగళగిరి వెళ్ళాం. ఆ తర్వాత తీసుకొచ్చి మమ్మల్ని 2 రోజుల పాటు నడి రోడ్డులో హింసించారు. లేని కేసులో ఇరికించారని వాపోయారు. ముడుపులు చెల్లించలేదని నెపంతో దళిత యువకుల మీద బహిరంగ 3rd డిగ్రీ ప్రయోగించడం ఏమేం చర్య అంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ తాజాగా విమర్శించారు. బాధితులైన యువకుడు దోమ రాకేష్ ఇంటికి శనివారం వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు. ఇలా ఉంటే యువకులు కొట్టిన వీడియో 2 నెలల ముందు దాని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఘటన మీద విచారణ జరుగుతోందన్నారు.